తూపురాణి సీతారాం రాష్ట్ర పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ మరియు ఇక్కడ ఇవాళ మన పెన్షన్లందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి వచ్చినాం. ఇదివరకు ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మార్పుతోని మనం గద్దెనెక్కించుకున్నటువంటి ప్రభుత్వం పెన్షన్ల యొక్క సమస్యలు తీరుస్తుందని భావించినాం. కానీ 7-8 నెలలైనా కూడా పెన్షన్ల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేస్తున్నది. తప్పని పరిస్థితుల్లో జేఏసీ పిలుపు మేరకు ఇవాళ మనం కలెక్టర్ ఆఫీసులో అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల ముందు మనం నిరసన చేయాలనేటువంటి యొక్క పిలుపు మేరకు ఇవాళ హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు వివిధ సంఘాల భాగస్వాములు ఉన్నటువంటి సంఘాల వాళ్ళందరం కూడా జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ ఇక్కడ గుమిగూడడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వెంటనే మాకు రావాల్సినటువంటి యొక్క 4 డిఏలు తర్వాత అన్ని కార్పొరేట్ హాస్పిటల్లో మరి ఉచిత వైద్యం అట్లనే వెల్నెస్ సెంటర్లను సక్రమంగా నడిపించడం, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయడం, పిఆర్సీని 1/7/2023 నుంచి అమలు చేయటం, తర్వాత 398 రూపాయలతోనే అపాయింట్మెంట్ కాబట్టినటువంటి యొక్క స్పెషల్ టీచర్లకు మరి నోషనల్ ఇంక్రిమెంట్ ఇచ్చి వాళ్లకు పెన్షన్ బెనిఫిట్స్ అనుమతించడం, పెన్షనర్స్ డైరెక్టరేట్ను ఏర్పాటు చేయడం, పెన్షన్ల భవనానికి స్థలాలు ఇవ్వడం, ఈ 9-10 డిమాండ్లతోని మనం ఇక్కడ ఇవాళ మరి నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. మరి ఇప్పటికైనా ప్రభుత్వం కదిలి వచ్చి మా పెన్షన్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఆ పరిష్కరించకపోయినట్టయితే మరి 30వ తారీఖు జేఏసీ పక్షాన ఇందిరా పార్కు దగ్గర మౌన దీక్ష ఉంటుంది. అంతేకాదు మళ్ళీ కూడా కార్యక్రమాన్ని రూపొందించుకుని ఏ పోరాట కార్యక్రమం తీసుకోవాలని ఆలోచన చేసి పెద్ద ఎత్తున పోరాట కార్యక్రమం తీసుకుంటాం అనేటువంటి హెచ్చరిస్తున్నాం. గత ప్రభుత్వంలో మీ యొక్క డిమాండ్స్ ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. గత ప్రభుత్వం మా డిమాండ్స్ ని ఏమి కూడా నెరవేర్చలేదు. మాకు 15వ తేదీ వరకు కూడా పెన్షన్ రాలేదు, జీతాలు రాలేదు. అయినా ఇప్పటి ప్రభుత్వం ఒక్క పరిష్కారం చేసింది. 1వ తారీఖు నాడు మాత్రం జీతాలు చెల్లిస్తున్నది. అవి మిగతా డిమాండ్లు ఏవైతున్నాయో అవి అట్లనే ఆగిపోయి ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు 400 మందితోని పెన్షనర్లు ఉద్యోగులతోని సమావేశం ఏర్పాటు చేసిండ్రు. ఆ సమావేశం ఏర్పాటు చేసి దాంట్లో ఆ కేబినెట్ లో మరి అన్ని పరిష్కారం చేస్తామని హామీ కూడా ఇచ్చిండ్రు. అయినా కూడా ఆ కేబినెట్ లో మరి ఉద్యోగుల యొక్క పెన్షన్ల యొక్క డిమాండ్లను ఎజెండాలు పెట్టకపోవడం శోచనీయం. ఇది సరైనటువంటిది కాదని మనం తెలియజేస్తూ పోరాటానికి పోవడానికి సంకల్పం.